హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఈరోజు చాలా మంది అడుగుతున్న స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. అదే ఎటర్నల్ లవ్. అండ్ స్టోరీలోకి వెళ్ళే ముందు మీ అందరూ ముందుగా వీడియోని లైక్ చేసి అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఎటర్నల్ లవ్ 5th పార్ట్లోకి వెళ్ళిపోదాం. అగస్త్య సార్ పర్మిషన్ కోసం మళ్లీ తిప్పలు నాలో మొదలయ్యాయి. ఒక రోజంతా ఆఫీస్కి వెళ్లి ప్రయత్నించినా గానీ ఆఫీస్లోకి ఎంట్రీకి పర్మిషన్ కాదు కదా, కనీసం సార్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు నాకు. మొదటి రోజు అగస్త్య సార్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో నిరాశగా ఆఫీస్ నుండి బయటకు వచ్చిన నాకు ఎప్పట్లా నా వెనుక మళ్ళీ 2 కార్లు ఫాలో అయ్యాయి. ఇదంతా రోజు ఉండేదే కదా, ఇక మళ్ళీ ఎందుకు చెప్పడం, మీకు టైం వేస్ట్, అది వదిలేసేద్దాం. ఈ 2 రోజులు నాతో పాటు నాన్న కూడా చాలానే ట్రై చేశారు. అసలు ఇదంతా ఎలా జరిగింది, ఎవరు చేశారో తెలుసుకోవడానికి. కానీ ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకలేదు మాకు. పైగా అగస్త్య సార్ లాంటి డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తులకి డిపార్ట్మెంట్ అండగా ఉండనే ఉంటుంది కదా. దాంతో డిపార్ట్మెంట్లో కూడా మాకు ఎలాంటి హెల్ప్ దొరకలేదు. నెక్స్ట్ డే డాడీతో కలిసి విశాల్ సార్కి మాట్లాడించాను. ఒక్కసారి నేను నా క్యాబిన్ ఇంకా సీసీ ఫుటేజ్ ఆపరేట్ చేసే రూమ్ చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి విశాల్ సార్ని అడగమన్నాను. ఇక నాన్నే సార్తో మాట్లాడి అగస్త్య గారి పర్మిషన్ అడగడంతో అప్పుడు ఒప్పుకున్నారు విశాల్ సార్. అగస్త్య సార్ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా నా క్యాబిన్ సీసీ ఫుటేజ్ ఆపరేటింగ్ రూమ్ వరకు విశాల్ సార్ అండర్లో కాసేపు చూసుకోమని పర్మిషన్ ఇచ్చాడు అగస్త్య సార్. డాడీ నేను ఇద్దరం వెళ్ళాము నా క్యాబిన్ దగ్గరికి. అక్కడ నా క్యాబిన్ ఇంచుమించు పూర్తిగా వెతికాము. నా సిస్టమ్ కూడా టోటల్గా మరోసారి చెక్ చేశా. చాలా ప్రయత్నించాం. ఎక్కడా మాకు చిన్న క్లూ కూడా దొరకలేదు. పోనీ అదే టైంకి సీసీ కెమెరా ఎందుకు ఆఫ్ అయ్యిందా తెలుసుకోవడానికి సీసీ ఫుటేజ్ ఆపరేటింగ్ రూమ్కి కూడా వెళ్ళాము. కానీ అక్కడ వాళ్ళు ఫుటేజ్ ఎలా మాయమైపోయిందో వాళ్ళకు కూడా తెలియదన్నారు. అసలు వాళ్ళకి అప్పటి వరకు ఫుటేజ్ మాయమైంది అనే విషయం కూడా తెలియదన్నారు. అదంతా చూస్తుంటే ఏదో పెద్ద మిస్టరీలా అనిపించింది నాకైతే. దాదాపు 1.5 గంటల వరకు ఉండి ప్రయత్నించిన ఫలితం శూన్యం అవడంతో ఇక నేను మళ్ళీ నిరాశగా ఆఫీస్లోంచి బయటకు వచ్చేశాను. చూస్తూ ఉండగానే 4 రోజులు గడిచిపోయాయి. రోజుకి నేను ఎంత టెన్షన్ పడుతున్నానో అంతకు 4 రెట్లు నాన్న కూడా టెన్షన్ పడుతున్నారు. సరిగ్గా అన్నం తినట్లేదు, నిద్రపోవట్లేదు, ఎవరెవరినో కలుస్తున్నారు, ఎక్కడెక్కడో డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు నాన్న. కానీ ఈ 4 రోజుల్లో మాకు తెలిసిన విషయం ఏంటంటే అగస్త్య సార్ డబ్బు విషయంలో చండశాసనుడు అనే విషయం. హీ ఈజ్ ది మాస్టర్ మైండ్ ఇన్ బిజినెస్, వెరీ క్యాలిక్యులేటెడ్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ అని. ఇక అలాంటి సార్ నా విషయంలో కనికరం చూపిస్తాడు అని అస్సలు అనుకోలేదు నేనైతే. 5వ రోజు ఎదురుగా ఉన్న దారులన్నీ మూసుకుపోతుంటే నాకిక ఏ దారి కనిపించలేదు. చివరికి డబ్బు కట్టేసైనా గానీ బయటకు వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాం మేము. కానీ ఎలా? ఒకటా రెండా? దాదాపు 180 కోట్లు. అమ్మ వాళ్ళ దగ్గర అంత డబ్బు లేదు. ఇంటి పేపర్స్ తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు కూడా పెట్టేశారు నాన్న. చెప్పానుగా, అమ్మ నాన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులని. వాళ్ళ రిటైర్మెంట్ మనీ కూడా కలెక్ట్ చేశాడు. ఎన్ని చేసినా గానీ అగస్త్య సార్ కట్టాల్సిన డబ్బులో భాగం కూడా పూర్తి కాలేదు మా దగ్గర. 5వ రోజు రాత్రి ఎందుకో ఆ రోజు నాన్న సరిగ్గా భోజనం చేయలేదనిపించింది. రోజు అమ్మ నాన్న నేను ముగ్గురం కలిసి భోజనం చేస్తాము. ఆ రోజు నాన్న సరిగ్గా తినలేదు, ఆలోచనలో ఉన్నాడు. పొద్దున్నుండి తిరగడం వల్లేమో మొహం కూడా వాడిపోయినట్టుగా ఉంది. చాలా నీరసంగా అనిపించింది. పైగా బాధగా కూడా ఉన్నారు. ఆయన్ని చూడగానే ఎందుకో నాకు మనసు కలుక్కుమనిపించింది. అసలు నా కోసం ఇదంతా చేయడం ఎందుకు? వీళ్ళకి ఏం అవసరం? నా వల్ల వీళ్ళ ఆస్తిని, ఉన్న ఇంటిని అన్ని అమ్మేసుకుని అగస్త్య సార్కి డబ్బులు కడితే తర్వాత ఎలా, ఎక్కడుంటారు అన్న ఆలోచన వస్తేనే నా మనసు బరువెక్కింది. నిజంగా నేను దరిద్రాన్ని కాబట్టే నన్ను కన్నవాళ్ళు దూరం చేసుకున్నారు. పోనీ ఇక్కడైనా నా వల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకపోతే చాలు అనుకున్నాను. కానీ నన్ను పెంచినందుకు ఇప్పుడు వీళ్ళకు కూడా నష్టమే తప్ప లాభం కనిపించట్లేదు అనుకొని బాధగా మారిపోయింది నా మనసంతా.
ఇక రాత్రి నాకు అసలు నిద్ర లేదు. తెల్లవార్లు ఆలోచిస్తూనే ఉన్నాను. ఇల్లు అమ్మేసి అన్ని డబ్బులు చేసి తీసుకొచ్చి ఇప్పుడు కట్టి విడిపించినా గాని ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ఆలోచన వస్తేనే నాకు భయంగా ఉంది. గబుక్కున లేచి నీళ్లు తాగుదామని చూశాను. వాటర్ బాటిల్లో వాటర్ ఖాళీగా ఉంది. మెల్లిగా వాటర్ కోసం బయటకు వచ్చాను నా రూమ్ లోంచి. అప్పుడే అమ్మ వాళ్ళ రూమ్ నుంచి మాటలు వినిపించాయి నాకు. నాన్న అమ్మతో అంటున్నారు, రేపు నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి డబ్బుని అప్పుగా తీసుకొస్తాను అని చెప్తున్నారు నాన్న. అమ్మేమో, అదేంటండి అలా అంటారు? మన పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. ఎప్పుడు ఎవరి దగ్గర చెయ్యి కూడా చాపని మీరు ఇప్పుడు ఇలా వెళ్ళి మీ ఆత్మాభిమానం చంపుకొని అప్పు చేస్తారా అని బాధగా అడిగింది అమ్మ. తప్పదు, అమ్మాయిని ఈ ప్రాబ్లం నుంచి సేవ్ చేయడానికి ఇప్పుడు మన దగ్గర ఇంకా ఏ ఆప్షన్ లేదు అన్నాడు నాన్న. ఇక మాట్లాడలేకపోయింది అమ్మ. ఆ మాటలు విని నేను మౌనంగా నా రూమ్కి వచ్చేసాను. ఇక ఏదో నిర్ణయం తీసుకోవాలి అనుకున్నాను. చాలాసేపు ఆలోచన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకు ఇంకా అదే కరెక్ట్ అనిపించింది కూడా. నా నిర్ణయాన్ని స్టిక్ చేసేసాను. ఎందుకంటే నా దగ్గర టైం కూడా లేదు కదా. సరిగ్గా రేపు ఒక్కరోజు పూర్తయితే ఎల్లుండి అగస్త్య సార్ డబ్బులు ఖచ్చితంగా కట్టి తీరమంటారు. నెక్స్ట్ డే అంటే 6వ రోజు నేను నా రూమ్ లోంచి బయటకు వచ్చేసరికి నాన్న నాకన్నా ముందే లేచి బయటకు వెళ్ళారంట. చెప్పారుగా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అప్పు కోసం వెళ్తాను అని. నాన్నగారి ఫ్రెండ్ ఉండే ఊరికి వెళ్ళడానికి సాయంత్రం దాటిపోతుంది. ఈలోపే నేను చెయ్యాలనుకున్నది చేసేస్తే నాన్నగారికి అసలు డబ్బు అవసరం ఉండదు కదా. నాన్న ఎవరి ముందు తలదించుకునే పరిస్థితి రాదు అనుకుని వెంటనే నేను కూడా ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. ఇంకా ఒక్క క్షణం అక్కడ ఆగకుండా అమ్మ పెట్టిన టిఫిన్ తిని బయటకు వచ్చి నేను ఆలోచిస్తూ అలా నడుస్తూ వెళ్తున్నాను. నడుస్తూ ఉండగానే నా వెనక కారు వస్తుంది స్లోగా. అది తెలుస్తున్నా పట్టించుకునే పరిస్థితుల్లో లేనుగా ఇప్పుడు నేను. అలా వెళ్తున్న నాకు నేను ఎదురుగా వచ్చిన ఓ ఆటో ఆపి ఎక్కేసి నేను వెళ్లాల్సిన అడ్రస్ చెప్పాను. దాదాపు 45 నిమిషాల ప్రయాణం తర్వాత ఆ ఆటో నేను చెప్పిన అడ్రస్ కి తీసుకొచ్చింది. అది ఊరు చివర, పైగా అక్కడ చుట్టుపక్కల ఎవరూ లేని ప్రదేశం. అక్కడ నుండి కొద్ది దూరం నడుస్తూ వెళ్ళాక నేను కొండ మీదకి చేరుకున్నాను. కళ్ళు మూసుకొని చేసిన తప్పుకి అమ్మా నాన్నలకు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటూ పైనుంచి ఇక దూకేయడానికి సిద్ధమయ్యాను. సరిగ్గా కళ్ళు మూసుకొని ఒక్క అడుగు ముందుకు వేశానో లేదో ఎవరో చెయ్యి పట్టి నన్ను వెనక్కి లాగినట్టుగా అనిపించింది నాకు బలవంతంగా. అమాంతం వెళ్ళి నన్ను లాగిన వారి ఛాతి మీద పడ్డాను నేను. అతి దగ్గరగా వినిపిస్తున్న ఆ వ్యక్తి గుండె చప్పుడుకి నాకు లాలింపుగా అనిపిస్తుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాను. నా ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్తో నా కళ్ళు పెద్దవయ్యాయి. సార్ మీరు అంటున్నా నా మాటలు ఇంకా గొంతులోంచి బయటకు రావట్లేదు. అలా షాక్ లోనే నీలుకుపోయిన నన్ను చూసి కోపంగా లాగిపెట్టి ఒక్కటి పీకాడు అతను నా చెంప మీద. దెబ్బకి నాకు గొంతులో ఆగిపోయిన మాట తన్నుకుంటూ బయటకు వచ్చి కోపంగా నా ఎదురుగా ఉన్న అతన్ని చూస్తూ, ఆదిత్య సార్ మీరా అన్నాను ఆవేశంగా. హా, ఆదిత్యని. ఏంటి పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నావు అన్నారు ఆదిత్య సార్ కోపంగా. నాకు ఉక్రోషం పొంగుకొచ్చి, అవన్నీ అడగడానికి మీరెవరు? అసలు నన్ను కొట్టడానికి మీకేం హక్కుంది అన్నాను చాలా కోపంగా అరిచేస్తూ. నేను ఏం హక్కుందా? నీ మీద నా హక్కేంటో తెలీదా నీకు అన్నారు ఆదిత్య సార్ నా మీద అంతకన్నా గట్టిగానే అరుస్తూ. లేదు లేదు, మీకు నా మీద ఎటువంటి హక్కు లేదు. ఇంకోసారి నా జోలికి వచ్చినా మళ్ళీ నన్ను ఫాలో చేసినా బాగుండదు చెప్తున్నా అని ఉక్రోషంగా అరిచేశాను నేను. ఏం చేస్తావే? ఏం చేస్తావు? పిచ్చి పిచ్చి పనులు చేస్తే కొట్టడం కాదు, నేనే చంపేస్తా నిన్ను. అసలు చచ్చేంత బాధ నీకేం వచ్చింది? చచ్చి ఏం సాధించాలని అని గట్టిగా అరిచారు ఆదిత్య. అవన్నీ మీకు అనవసరం ఆదిత్య సార్ అంటున్నా నేను ఎటో చూస్తూ. నేను చూస్తుండగానే ఆదిత్య సార్లో కోపం అంతకంతకు పెరిగిపోయి గట్టిగా కళ్ళు మూసి తెరుస్తూ, సార్ సార్ సార్
ఇంకోసారి ఆ సార్ అన్న పదం నీ నోట్లోంచి వచ్చిందంటూ మాత్రం ఏం చేస్తానో నాకే తెలియదు అభయ అన్నారు ఆయన కోపంగా. నేను ఆయన కోపానికి ఏ మాత్రం జంకకుండా, ఎందుకు సార్ అంత కోపం మీకు? మీరు పెద్దవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, పైగా అంత పెద్ద కంపెనీకి సీఈఓ. అలాంటి మిమ్మల్ని మాలాంటి ఒక సాధారణ ఎంప్లాయ్, పైగా అమ్మ నాన్న కులం గోత్రం లేని అనాథ సార్ అనకుండా ఇంకేమని పిలవాలి అని అడిగాను. అంతే. నా మాటలకు ఆయనలో నీ కోపం చప్పును చల్లారిందో, లేక ఆయన చేసిన తప్పు ఆయనకి తెలిసొచ్చిందో గిల్టీగా తలదించేస్తూ ప్లీజ్ అభయ అన్నాడు ఇక చాలా చాలా లో గొంతుకలో. సారీ సార్, అలా అని మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశమో దెప్పి పొడిచే ఉద్దేశమో నాకైతే లేదు. నేను జరిగింది ఉన్న నిజం చెప్పాను. ఇందులో ఏది నేను కావాలని అంది కాదు. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి అన్నాను. ఇక సార్ ఏమనుకున్నారో తెలీదు. నా చెయ్యి పట్టుకుని ప్లీజ్ అభయ, అసలు ఏమైందో ఎప్పుడన్నా చెప్పు. వారం రోజులుగా చూస్తున్నాను. నువ్వెందుకో చాలా కంగారుగా డల్గా అనిపిస్తున్నావు. ఏమైందో నాకు కూడా చెప్పకూడదా అని నా మొహాన్ని దోసిల్లోకి తీసుకొని పరీక్షగా నన్ను చూస్తూ అడిగారు ఆదిత్య సార్. నేను అసహనంగా అతని చేతుల్లోంచి దూరం జరుగుతూ ప్లీజ్ సార్, మీరు ఇలా మాటి మాటికి నన్ను టచ్ చేస్తూ మాట్లాడకండి అని చెప్తూ, అయినా నాకేమైతే మీకెందుకు సార్? నేను ఎలా ఉంటే మీకెందుకు? మీ పనేదో మీరు చూసుకోకుండా ఎందుకు ప్రతిరోజు నన్ను ఫాలో అవ్వడం? మీరు నన్ను ఫాలో అవుతున్నారని తెలిసినా నేను పట్టించుకోకుండా ఉన్నది ఎందుకో తెలుసా? మళ్ళీ ఈ విషయం కోసం నేను మీతో మాట్లాడి దానివల్ల మీ వాళ్ళ అమ్మ నాన్న తలదించుకోకూడదు అని. అంతేకాని మిమ్మల్ని చూసి ఏమనట్లేదంటే మీరంటే ఏదో ప్రేమతోనూ లేదంటే ఇంకోటో కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇకనైనా నన్ను ఫాలో అవ్వడం మానేయండి అని వెళ్ళిపోతున్న నా చెయ్యిని గట్టిగా పట్టి ఆపేశారు ఆదిత్య గారు. అభయ, నీకు కావాల్సిన డబ్బు నేనిస్తాను ఒకే మాటగా అన్నారు ఆదిత్య. నేను షాకింగ్ గా వెనక్కి తిరిగి చూశాను ఆయన్ని. స్విస్ బ్రాంచ్ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ లో బిజీగా ఉన్నాడు అగస్త్య. 5 స్టార్టప్ కంపెనీస్ సీఈఓస్ ఆ మీటింగ్ లో జాయిన్ అయ్యారు. ఆ 5 కంపెనీస్ అగస్త్య కంపెనీతో కొలాబరేట్ అవ్వడానికి గత 6 నెలలుగా ప్రయత్నిస్తుంటే అగస్త్య మాత్రం స్టార్టప్ కంపెనీస్ తో తనకేం పెద్దగా వర్కౌట్ అవ్వదని నైస్ గా ఎస్కేప్ అవుతూ ఉన్నాడు. అగస్త్య న్యూ ప్రాజెక్ట్ టేకప్ చేసిన ప్రతిసారి ఆ 5 కంపెనీలు అగస్త్యతో మాట్లాడడం, అగస్త్య వాళ్ళని హోల్డ్లో పెట్టడం 6 నెలలుగా జరుగుతూనే వస్తుంది. అలా అని ఖచ్చితంగా వాళ్ళకి కాదని కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరితో ఏం అవసరం వస్తుందో అని చాలా జాగ్రత్తగా ఉంటాడు ఇటువంటి విషయాల్లో అగస్త్య. రీసెంట్ గా అగస్త్య ఒక ప్రెస్టీజియస్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ టేకప్ చేయడంతో ఆ ప్రాజెక్ట్ లో వాళ్ళు కూడా భాగమైతే ఖచ్చితంగా అది వాళ్ళ కంపెనీ ఎదుగుదలకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈసారి ఎలాగైనా అగస్త్యను ఒప్పించాలని ఫిక్స్ అయ్యాయి ఆ 5 కంపెనీస్. ఈవినింగ్ ఎప్పుడో, అంటే స్విస్ టైమింగ్స్ ప్రకారం స్టార్ట్ అయిన మీటింగ్ డిన్నర్ టైంలో కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. చాలా నైస్ గా వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అతని మాటల గారడితో అగస్త్య. అగస్త్య చెప్పే సాకులకి వాళ్ళకి కోపం వస్తున్నా కూడా అగస్త్య లాంటి వాడితో వైరం అంత మంచిది కాదు అని చాలా కూల్ గా ఓపిక్గా డీల్ చేస్తున్నారు కూడా ఆ 5. దాదాపు 4 గంటల పాటు సాగిన ఆ మీటింగ్ లో ఇక అగస్త్య చెప్పిన దానికి ఒప్పుకోక తప్పలేదు వాళ్ళు. ఈ ప్రాజెక్ట్ లో కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు అగస్త్య. మీటింగ్ చివరిలోకి వచ్చాక అగస్త్య నెంబర్ కి కాల్ వచ్చింది. అభయ కోసం పెట్టిన సెక్యూరిటీ మనుషుల నుండి. స్క్రీన్ మీద నెంబర్ చూసిన అగస్త్య ఇక మీటింగ్ ఎండ్ చేస్తూ ఓకే గైస్, హోప్ యూ అండర్స్టాండ్, క్యాచ్ యూ లేటర్, హ్యావ్ ఏ నైస్ స్లీప్, గుడ్ నైట్ అని చెప్పి వీడియో ఆఫ్ చేసి కాల్ అటెండ్ చేశాడు. అటు నుండి వాళ్ళు చెప్తుంది విన్న అగస్త్య కోపంగా వాట్, సూసైడ్ అటెంప్టా, డామిట్, నా మనీ నాకు రిటర్న్ ఇవ్వకుండా అలా ఎలా చేస్తుంటాను అన్నాడు చాలా కోపంగా అగస్త్య. మరి నెక్స్ట్ ఎలా జరగబోతుందో, ఏం జరగబోతుందో? అగస్త్య మనీ రాబడతాడా? అభయ నిజంగానే తప్పు చేసిందా? తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఎటర్నల్ లవ్. స్టోరీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు.